ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా గంటల వ్యవధిలోనే యాక్షన్ మోడ్లోకి వచ్చేశారు. పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేశారు. ఆ ప్రభుత్వంలో నాటి పాలకులకు వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్న వారందరినీ సొంత శాఖలకు పంపేశారు. 24 గంటల వ్యవధిలోనే 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు రేఖా గుప్తా. ఈ సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. మొహల్లా క్లినిక్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ వీధి ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న చికిత్స, అందుబాటులో ఉన్న మందులపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. అదేవిధంగా ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సుల సంఖ్య, వాటి స్థితిగతులపై సమీక్ష చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో 40% డిపోలకే పరిమితమయ్యాయని, కొత్త బస్సులు కొనుగోలు చేయలేదన్న విమర్శలపై విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో ఎలాంటి మార్పు లేదన్నారు రేఖా గుప్తా. కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్లతో సమావేశం కాబోతున్నారు సీఎం. సాయంత్రం ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీల అమలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి ప్రధాని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.